రైట్. మరో సెన్సేషన్‌గా మరొక కేసు త్వరలో మీరు కోర్టులో నాంపల్లి క్రిమినల్ కోర్ట్. వాదించబోతున్నారు. బీర్ల ఐలయ్య కేసు. అసలేం జరిగింది సార్? లేదు, బీర్లా ఐలయ్య తన ఎలక్షన్ అఫిడవిట్లో తనకు సంబంధించిన కొన్ని తనకు సంబంధం లేని ఆస్తులు తనవి అని ఒక ఫాల్స్ అఫిడవిట్ దాఖలు చేసినాడు. హ్మ్. ముఖ్యంగా ఏంటంటే సీరియల్ నెంబర్ 23లో ఆయన ఏమన్నాడంటే సర్వే నెంబర్ 437/A7 యాడ్ మెజరింగ్ 6 గుంటాస్ ఈ ల్యాండ్ ఎట్ సైదాపూర్ విలేజ్ యాదగిరిగుట్ట మండలంలో ఉన్నది, ఇది తనది అన్నట్టుగా చెప్పినాడు. అది ఆయనది కాదు, యాక్చువల్లీ ఎస్ వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి సంబంధించింది. ఇట్లా కొన్ని తప్పుడు విషయాల్లో కొన్ని ఆస్తులనేమో తక్కువ చూపెట్టి ఒక తప్పుడు ఎఫిడవిట్ పెట్టినాడు. ఆ ఎఫిడవిట్ అట్లా అంటే తప్పుడు సమాచారం ఇస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 125A కింద శిక్షార్హులు. అంటే వాళ్ళకి 6 నెలల జైలు శిక్ష కానీ ఫైన్ కానీ ఇంపోజ్ చేశారు. మీరు స్వచ్ఛందంగా పిటిషన్ వేశారా ఏంటి? లేకపోతే ఎవరైనా వచ్చి మీకు కంప్లైంట్ చేశారా వాళ్ళు? ఇతను బుడు మహేష్ అనే వ్యక్తి కంప్లైంట్ వేస్తే ఆయన తరఫున నేను అడ్వకేట్గా ఆర్గిస్తాను. ఆయనకి ఇంతకుముందు ఒక అడ్వకేట్ ఎవరో ఉండిరి. ఈ బీర్లా ఐలయ్య కొద్దిగా రాజకీయంగా ప్రభావం గల వ్యక్తి, ఆయన అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అడ్వకేట్లు ఎవరు నాకు న్యాయం చేయట్లేదు, మీరైతే నిఖచ్చితంగా నిలబడతారు సార్, మీరు నాకు సహాయపడాలని నా పాత అంటే మేము కమ్యూనిస్ట్ ఉద్యమంలో తిరిగే రోజుల్లో నా పాత మిత్రుడు ఒక కామ్రేడ్ ఉంటాడు రామచంద్రారెడ్డి, ఆయన ద్వారా నా దగ్గరికి వచ్చినాడు. వస్తే నేను సరే అని యాక్సెప్ట్ చేసి కేసు ఆర్గ్యూ చేస్తున్నాను. అంటే ఈవెన్ నాకు కూడా మనసుకు నచ్చింది ఏంటిదంటే వీళ్ళు కోట్ల ఆస్తులు సంపాదించి ప్రజా జీవితంలోకి వచ్చి పేద ప్రజల తరఫున కృషి చేస్తున్నామని తప్పుడు మాటలు మాట్లాడము, బాహ్యంగా ఒక తీరుగా అంతర్గతంగా ఒక తీరుగా అసలు పేద ప్రజల పట్ల ఏవగింపుతో ఉన్న ఈ నాయకులను సరైన విధంలో ఎక్స్పోజ్ చేస్తే తప్ప ప్రజాస్వామ్యం బాగుపడదని, ఈ దొంగలకు శిక్ష పడాలన్నటువంటి ఒక ఆలోచన సరళి నాది కాబట్టి నా కేసు టేకప్. అంటే కాంగ్రెస్ పార్టీలో బేసిక్గా బీర్లా ఐలయ్య గురించి ఒక మాట అయితే ఉంది, అత్యంత పేద ఎమ్మెల్యే అని చెప్పేసి అని, అతనికి ఎలాంటి ఆస్తులు కూడా లేవు అని చెప్పేసి. కరెక్టే, ఆయన చాలా రెక్కాడితే డొక్కాడని సంసారం అని కూడా అంటే మీరు అనొచ్చు, అది మీ ఇష్టం, నాకు దాని గురించి లేదు. కానీ ఆయనకి ఏం తక్కువ లేదు, అసలు లెక్కకు మించిన ఆస్తులు ఉన్నట్టుగానే ఇక్కడ అఫిడవిట్లో ఆయన ఇచ్చిన ఓన్ అఫిడవిట్లోనే క్లియర్గా తెలుస్తుంది. ఆయనే చాలా మంచి సుసంపన్నంగా ఉన్న వ్యక్తి, ఆయనకి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఆయనకే తెలియని పరిస్థితి, అందుకే ఆయన ఈ తప్పుడు సమాచారం వసూలు దందా కూడా ఎక్కువగా చేస్తున్నారని చెప్పేసి అని విన్నామా? ఇక అది నాకు తెలియదమ్మా, ఆయన వసూలు చేస్తాడా చెయ్యడా, ఆయనకి ఎవరు డబ్బులు ఇస్తారు ఏమి ఇస్తారంటే జనరల్గా 70% మంది కాంగ్రెస్ నాయకులు అవినీతిలో మునిగి తేలుతున్నారు అన్నది నాకు తెలిసిన విషయం. ఇది నేను చూస్తున్నా కూడా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ పద్ధతులు, అందుకే వీళ్ళకు భవిష్యత్తు ఇంకా వెళ్ళలేదు. ఇదే చిట్ట చివరి ఎన్నికలు కాంగ్రెస్కి. ఈ తర్వాత మళ్ళీ వీళ్ళు గెలిస్తే వీళ్ళు అసెంబ్లీలోకి వస్తే మీరు నాకు చెప్పాలి ఫలానాడు గెలిచినాడని చెప్పి, ఇలా బతుకంతా బజారేమ్మా. మీరేమో ఏమంటున్నారు, నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో అక్కడ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో 15 ఎంపీ సీట్లు 100 ఎమ్మెల్యే సీట్లు పక్కా గెలుస్తామని చెప్పేసి అని 3 ఏళ్ల ముందే హామీ ఇస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఒక్కొక్క అంకె తీసి పారేద్దామమ్మా. ఇప్పుడు 100 సీట్లు అన్నాడు కదా, అందులో ఒక 0 తీసి పారేస్తే ఎంత అవుతుంది? 10 మిగులుతుంది, అంతే కదా. 15 లోపల 1 తీసి పారేస్తే ఎంత మిగులుతామో? 5 మిగులుతుంది. సో 5 ఎంపీలు ఒక 10 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఎక్కువ. ఈ రేవంత్ రెడ్డి నాయకత్వం ఇటనే ఉంటే ఇంకా కాంగ్రెస్ పూర్తిగా అంతర్ధానం, అంటే ఇప్పుడు ఎట్లా అయితే యూపీలో బీహార్లో దేహి అని ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని మాకు ఒక 5 సీట్లు ఇవ్వండి 10 సీట్లు ఇవ్వని అడుక్కుంటున్నారు కదా, ఆ పరిస్థితికి వస్తుంది కాంగ్రెస్. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ తెరమరుగయ్యే అవకాశాలు ఉంటాయి రేవంత్ రెడ్డి నాయకత్వం అంటూ ఉంటాయి. ఇప్పుడు బీర్లా ఐలయ్యకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో మీరు వాదిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ అంటే చర్యలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? శిక్ష పడే అవకాశం ఉందంటారు? అసలు శిక్ష పడడానికే కృషి చేస్తాం, శిక్ష పడుతుంది అని ఖచ్చితంగా చెప్పలేము. అంటే తీర్పు ఇవ్వాల్సింది జడ్జి గారు. మాకు సంబంధించిన వరకు అన్ని రకాల ఎవిడెన్స్ను కోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఆయనే ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల అధికారిని తప్పుతో పట్టించినాడని ఆయనే 125A కింద శిక్షార్హుడని ప్రూవ్ చేయడానికి సకలంగా కృషి చేస్తాం. ఇటు ఫైన్ కూడా పడేలాగా ఉంది. ఫైన్ కూడా పడుతుంది. ఫైన్ కూడా పడుతుంది అంటే దీని తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళకూడదు అన్న నియమ నిబంధనలు ఇలాంటివి కూడా ఉంటాయని విన్నాను, ఏం చెప్తారు సార్? అట్లాంటిది ఏం లేదు. బట్ ఒక్కటేంటంటే ప్రజా జీవితంలో ఉన్న ఒక వ్యక్తికి కోర్టు ద్వారా వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆయన పరువు ప్రతిష్టలు బజార్లో కలుస్తాయి. అట్లా తప్పుడు ఆరోపణల్లో శిక్ష పడ్డ వ్యక్తి అంటే ఆయనకు రాజకీయమైన భవిష్యత్తులో ఉండదు. కాబట్టి ఆ రకంగా ప్రతి రాజకీయ నాయకుడు ఎన్ని తప్పులు చేసినా కోర్టు నుంచి శిక్ష పడకుండా జాగ్రత్త పడతారు. ఈయన అట్లాంటి అవకాశం ఈయనకు లేదు, తప్పకుండా ఈయనకు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
తర్వాత ఆయన ఆల్రెడీ బేరసారాలు మొదలెట్టినట్టుగా కూడా నాకు సమాచారం ఉంది. ఎలక్షన్స్ కి అనర్హుడుగా అనే వేటు కూడా పడబోతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ప్రెసెంట్. అది వాళ్ళేమో నాకు తెలియదు ఆ విషయం, బట్ ప్రస్తుతానికైతే అట్లాంటి ఇష్యూ ఏది లేదు.